ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి దొండకాయ కొబ్బరి ఫ్రై కోసం దొండకాయలని చక్రాల్లో కట్ చేసి పెట్టుకుంటామండి. తర్వాత బాణంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా 4-5 ఎండుమిర్చి వేసేసుకుంటాము. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనము ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుంటామండి. అదేవిధంగా 1 టీ స్పూన్ కారం కూడా వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి దొండకాయలని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ దొండకాయలని తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సాల్ట్ కూడా వేసేసుకుంటాము. అసలు ఇది చేయటం కూడా చాలా తేలికండి, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, చాలా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మొత్తం అన్ని కలిసేలాగా పసుపు, ఉప్పు, కారం, పోపు కలిసేలాగా మిక్స్ చేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటాం అనమాట. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటే ఏంటంటే కింద అడుగంటడం అది ఉండదు. ఇంక ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 చిప్ప కొబ్బరిని ఇలా తురుములా చేసుకున్నానండి. దాన్ని యాడ్ చేసేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఉంచుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేయడమే. చాలా బాగుంటుందో ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి.